వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగొచ్చు కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. 2026వ సంవత్సరంలో మొదటి విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎంతమందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు? ఆప్షన్స్ వచ్చి 131, 66, 58, 113. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మొదటి విడతలో మొత్తం 66 మందికి పద్మ అవార్డులను ఇవ్వడం జరిగింది. నా క్వశ్చన్ ఏంటంటే అసలు పద్మ అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయి? మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతీయ సినిమా రంగానికి చేసిన విశేష సేవలకు గాను 2026వ సంవత్సరంలో ఒక లెజెండరీ నటుడికి మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అయితే ఆ నటుడు ఎవరు? ఆప్షన్స్ వచ్చి దిలీప్ కుమార్, సుశాంత్ సింగ్ రాజ్పుత్, ధర్మేంద్ర సింగ్, రిషి కపూర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ధర్మేంద్ర సింగ్ డియోల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రీడా రంగంలో సాధించిన విజయాలకు గాను 2026వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్మృతి మందాన, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, జులన్ గోస్వామి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2026వ సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి? ఆప్షన్స్ వచ్చి ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, కెనడా, మలేషియా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్కాట్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2026వ సంవత్సరంలో జరగనున్న ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? ఆప్షన్స్ వచ్చి బీజింగ్, జకర్తా, ఐజీ నగోయా, దోహా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఐచి నగోయా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు COP31కి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశం ప్రతిపాదించబడింది? ఆప్షన్స్ వచ్చి ఆస్ట్రేలియా, యుఏఈ, బ్రెజిల్, ఈజిప్ట్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2026వ సంవత్సరంలో బ్రిక్స్ టూరిజం వర్కింగ్ గ్రూపు తొలి సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆప్షన్స్ వచ్చి చైనా, రష్యా, బ్రెజిల్, భారత్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి భారత్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2026వ సంవత్సరం ఆగస్టులో జరగనున్న 2వ బ్రిక్స్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మరియు పర్యాటక మంత్రుల సమావేశాలకు వేదిక కానున్న నగరం ఏది? ఆప్షన్స్ వచ్చి న్యూఢిల్లీ, జైపూర్, వారణాసి, ముంబై. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన భారతదేశ మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర పేరు ఏంటి? ఆప్షన్స్ వచ్చి చంద్రయాన్ 4, ఆదిత్య L2, గగన్ యాన్, శుక్రయాన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి గగన్ యాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓగా ఎవరు ఉన్నారు? ఆప్షన్స్ వచ్చి పరమేశ్వరన్ అయ్యర్, బివిఆర్ సుబ్రహ్మణ్యం, అమితాబ్ కాంత్, సుమన్ బెరే. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్కి ప్రస్తుత సిఇఓగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వివరిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఆర్టికల్ 42, ఆర్టికల్ 44, ఆర్టికల్ 45, ఆర్టికల్ 50. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చి న్యూయార్క్, జెనీవా, పారిస్, వాషింగ్టన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి జెనీవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో 5G టెలికాం సేవలను అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చి 2021, 2022, 2023, 2024. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి అక్టోబర్ 1, 2022న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? ఆప్షన్స్ వచ్చి సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి రాజీవ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్స్ వచ్చి కొచ్చి, ఉల్లూరు, కోచికోడ్, మున్నూరు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉల్లూరు. ఇది తిరువనంతపురంలో ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మ్యూజియం ఆఫ్ మెడికల్ ఆర్కైవ్స్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ వచ్చి డాక్టర్ పి విజయన్, డాక్టర్ శశి థరూర్, ఏ శివరామన్, రాజీవ్ కుమార్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ శివరామన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రైవేట్ మెడికల్ మ్యూజియంలో ప్రధానంగా వేటిని ప్రదర్శిస్తున్నారు? ఆప్షన్స్ వచ్చి అంతరిక్ష నమూనాలు, చేతితో తయారు చేసిన అనాటమీ అంటే శరీర నిర్మాణ నమూనాలు, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ప్రాచీన ఆయుధాలు, వన్యప్రాణుల శిలాజాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి చేతితో తయారు చేసిన అనాటమీ నమూనాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్లియర్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చి హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బెంగళూరులో ఉంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం అక్షరమాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.